వెల్కమ్ టు మై ఛానల్ త్రినైని లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది అని నైని అనడంతో అందరూ షాక్ అవుతారు. విశాల్ మాత్రం నైని మాటలకు మురిసిపోతాడు. విశాల్ బాబు గారు జాస్మిన్ మెడలో తాళి కట్టేంత వరకు నేను ఈ ఇంటి మహారాణినే, కానీ అలా ఉండను. ఈ ఇంటి పని మనిషిలాగే ఉంటాను. ఎందుకంటే ఇల్లాలంటే అలాగే ఉండాలి కదా అమ్మగారు అని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నైని. తన రూమ్కి వచ్చిన నైని తన బట్టలు సర్దుకుంటూ సుధ రాసిన లెటర్ కనిపించకపోవడంతో కంగారుగా విశాల్ ఇంటికి వెళ్తుంది. అక్కడ నెతకడం మొదలు పెడుతుంది. ఇంతలో జాస్మిన్ జస్వంతులు కలిసి పైన సుధ రాసిన లెటర్ని బూడిద చేస్తారు. ఆ లెటర్కి అంటించిన నిప్పే జాస్మిన్ చీరకు అంటుకుంటుంది. జాస్మిన్ కాపాడండి కాపాడండి అని అరవడంతో నైని మిగతా వాళ్ళందరూ కలిసి జాస్మిన్ దగ్గరికి వెళ్తారు. నైని జాస్మిన్ ప్రాణాలని కాపాడుతుంది. అయితే అక్కడికి వచ్చిన నైనికి సుధ రాసిన లెటర్ని జాస్మిన్ కాల్ చేసింది అన్న సంగతి తెలుస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైని జాస్మిన్ దగ్గరికి వస్తుంది. సుధ రాసిన లెటర్ని జాస్మిన్ బూడిద చేస్తుంది. ఆ బూడిదని నైని తీసుకొని జాస్మిన్ మొఖాన్ని కొడుతుంది. ఏంటి బూడిద కళ్ళల్లో వేస్తున్నావు అంటుంది జాస్మిన్. నువ్వు ఈ చిట్టి ఎలా తీసుకున్నావో నాకు తెలీదు. నువ్వే కాల్చి పారేశావన్న సంగతి మాత్రం తెలుసు. కానీ బూడిద అయింది కాగితం కాదు, నీ పిచ్చి ప్రయత్నం అంటుంది నైని. ఆ మాటలకు జాస్మిన్ కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నావు అంటుంది. నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు బతకాలన్న భయం వేస్తుంది నీకు అంటుంది నైని. అప్పుడు జాస్మిన్ అంటుంది, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తావా, నీ పళ్ళు రాలగొడతానుండు అంటూ నైనిని కొట్టబోతుంది జాస్మిన్. అప్పుడు నైని జాస్మిన్ చేతిని గట్టిగా పట్టుకుని నొక్కేస్తుంది. నొప్పితో జాస్మిన్ విలవిలలాడిపోతుంది. అప్పుడు నైని జాస్మిన్ చేతిని వదిలేసి కొంచెం గట్టిగా నొక్కితే జీవితంలో కుడి చేతితో భోజనం చేయలేవని పాపమని జాలిపడి వదిలేశాను. పల్లెటూరిదని పేడమొహందని ఎగతాళి చేసావు. పల్లెపట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూసావుగా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అంటూ జాస్మిన్కి వార్నింగ్ ఇచ్చి నైని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.